సో ఇప్పుడు నెక్స్ట్ బేసిక్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూపెడతాను. సో ఫస్ట్ ఒక కంపోజిషన్ క్రియేట్ చేస్తాను. సో న్యూ ప్రాజెక్ట్ అండ్ న్యూ కంపోజిషన్ జస్ట్ లైక్ basic anim something. So click on OK. సో ఫస్ట్ బిఫోర్ యానిమేషన్ నేను ఒక టెక్స్ట్ టూల్ క్రియేట్ చేయడం చూపెడతాను. సో ఇప్పుడు టెక్స్ట్ టూల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం టైప్ టూల్ లో వెళ్ళొచ్చు. హారిజాంటల్ టైప్ టూల్. సో మనకి 2 టైప్ టూల్స్ ఉంటుంది ఇక్కడ, హారిజాంటల్ అండ్ వర్టికల్. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం హారిజాంటల్ యూస్ చేసుకుంటాం. అండ్ దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ టీ. ఓకే. సో టెక్స్ట్ టూల్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. సో సింపుల్. ఇప్పుడు టెక్స్ట్ టూల్ క్రియేట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను సపోజ్ ఒక టెక్స్ట్ టైప్ చేశాను అనుకో. సో టైప్ చేశాను. అండ్ ఇప్పుడు యొక్క టెక్స్ట్ యొక్క కలర్ మనకి బ్లాక్ ఉంది. సో టెక్స్ట్ కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం క్యారెక్టర్ ప్యానెల్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా క్యారెక్టర్ ప్యానెల్ ఓపెన్ అయి ఉంది ఇక్కడ రైట్ సైడ్ లో ఇలా. సో ఇక్కడ మనం దీని యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ క్లిక్ చేసుకుంటే వస్తుంది. అండ్ జస్ట్ క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తాను. సో ఇలా వస్తుంది. అండ్ మేక్ ష్యూర్ నువ్వు చేంజెస్ చేసే ముందు ఇక్కడ మనం లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ ని సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ నువ్వు ఏమైనా చేంజెస్ చేసినా గానీ అప్లై అవ్వదు అనమాట ఇక్కడ. సో మనం ఆ పర్టికులర్ టెక్స్ట్ లేయర్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం కావాలంటే ఆ కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నేను డైరెక్ట్ గా స్కేల్ చేసుకుంటాను. సో ఇప్పటి నుంచి నేను నార్మల్ గా స్కేల్ ఎలా చేసేసుకుంటానంటే ఈ లేయర్ ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఎస్ ప్రెస్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనకి లైక్ స్కేల్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా ఎస్ ప్రెస్ చేస్తే మనకి స్కేల్ ప్రాపర్టీ వస్తుంది. పి ప్రెస్ చేస్తే పొజిషన్, ఏ ప్రెస్ చేస్తే యాంకర్ పాయింట్, టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ. సో ఇవి షార్ట్ కట్స్ ఉన్నాయి. సో అట్ ప్రెసెంట్ నేను డైరెక్ట్ గా ఎస్ ప్రెస్ చేస్తాను. ఎస్ ప్రెస్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ నేను స్కేల్ చేసుకుంటాను అనమాట ఇలా. సో ఏందంటే నేను ఇలా బదులు ఇలా కూడా సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు నార్మల్‌గా. లైక్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. బట్ నేను రెగ్యులర్‌గా అయితే ఇలా స్కేల్ ఇక్కడ యూజ్ చేసుకుంటాను. ఎస్ ప్రెస్ చేసి ఇక్కడ వాల్యూస్‌ని డ్రాగ్ చేస్తాను. అండ్ ఆల్సో చూడు నీకు సెంటర్ నుంచి స్కేల్ అవ్వాలి అంటే ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది మనం లైక్ చేంజ్ చేసుకోవాలి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనకి యాంకర్ పాయింట్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ యాంకర్ పాయింట్ నాకు ఎగ్జాక్ట్ సెంటర్ లో స్నాప్ అవ్వాలి అనుకో. ఓకే. ఎగ్జాక్ట్ సెంటర్ లో స్నాప్ అవ్వాలి అంటే నువ్వు మూవ్ చేసే టైంలో కంట్రోల్ హోల్డ్ చేసావనుకో, కంట్రోల్ హోల్డ్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ సెంటర్ లో స్నాప్ అయిపోతుంది అనమాట. ఈవెన్ నువ్వు ఇప్పుడు సపోజ్ కంట్రోల్ హోల్డ్ చేసావనుకో ఇక్కడ కార్నర్ లో స్నాప్ అవుతుంది చూడు. మనం ఏ కార్నర్ లో అంటే ఆ కార్నర్ లో స్నాప్ చేసుకోవచ్చు. లేదు సెంటర్ కి రావాలి అనుకుంటే జస్ట్ కంట్రోల్ హోల్డ్ చేసి మనం ఇక్కడ సెంటర్ కి వస్తే ఆటోమేటిక్ గా స్నాప్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను స్కేల్ చేశాను అనుకో, సెంటర్ నుంచి స్కేల్ అవుతుంది అనమాట. సో స్కేల్ చేసుకుంటాను ఇలా. అండ్ ఇప్పుడు దీని యొక్క ఫాంట్ స్టైల్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉంటుంది ఆప్షన్. సో దీంట్లో ఫాంట్ స్టైల్, సైజ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇలా. సో ఇప్పుడు నేను ఫాంట్స్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఈ డ్రాప్ డౌన్ మెనూని తీసుకొస్తే ఇక్కడ మనం డిఫరెంట్ ఫాంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేయొచ్చు. సో దట్ మనకి లైక్ ప్రివ్యూ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ ఇలా. సేమ్ లైక్ ఫోటోషాప్ లో మనం క్యారెక్టర్ ప్యానెల్ ఓపెన్ చేసి ఎలా చేంజ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఎట్ ప్రెసెంట్ డిఫాల్ట్ గా నేను లైక్ ఈ ఫాంట్ ఉంచుతాను 28 days later. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి మనం ఏమన్నా బేసిక్ యానిమేషన్స్ ఇవ్వాలి అనుకో. ఓకే. బేసిక్ యానిమేషన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏమవుతుందంటే మనకి యానిమేషన్ చేసే ముందు ఇనీషియల్ పాయింట్ అండ్ డెస్టినేషన్ పాయింట్ సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం డిసైడ్ అవ్వాలి. సపోజ్ టైటిల్ ఎలా చేయాలి అనుకుంటున్నామో ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. లెట్స్ సే ఇప్పుడు నాకు టైటిల్ ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ రావాలి అనుకో. ఓకే. లెఫ్ట్ నుంచి రైట్. సో ఇనీషియల్ గా మనకి టెక్స్ట్ ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. ఓకే. ఇనీషియల్ గా టెక్స్ట్ బయట ఉండాలి. అండ్ మనం లైక్ ఒక 2-3 సెకండ్స్ లో లోపటికి రావాలి అనుకుంటే 2-3 సెకండ్స్ తర్వాత అది డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూపెడతాను. ఒకసారి నేను చేసి చూపెడితే మనకు అర్థమవుతుంది. సో ఇనీషియల్ పాయింట్ నాకిప్పుడు యానిమేషన్ ఎలా ఉండాలి అంటే టెక్స్ట్ బయట నుంచి ఇక్కడ లోపటికి రావాలి. సో స్టార్టింగ్ నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ ని ఇలా బయట మూవ్ చేస్తాను బయటికి.
అండ్ ఆల్సో మనం బయటికి మూవ్ చేసేటప్పుడు ఇలా అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే షిఫ్ట్ హోల్డ్ చేసి డ్రాగ్ చేయాలి ఇక్కడ. షిఫ్ట్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే టెక్స్ట్ అనేది ఇలా స్ట్రెయిట్‌గా మూవ్ అవుతుంది. ఇది. ఓకే. సో లెట్స్ సే స్టార్టింగ్ నాకు టెక్స్ట్ అనేది ఇక్కడ ఉండాలి. ఆఫ్టర్ లైక్ 3, 4 సెకండ్స్ ఆర్ 2 సెకండ్స్ తర్వాత నాకు టెక్స్ట్ అనేది లోపటికి రావాలి. ఓకే. సో ఫస్ట్ మనం దీని యొక్క యానిమేషన్స్ ఆన్ చేసుకోవాలి. సో ఎట్ ప్రెజెంట్ మనం దేనికి యానిమేషన్స్ ఇవ్వాలి? ఇక్కడ పొజిషన్ యానిమేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం టెక్స్ట్‌ని జస్ట్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ యానిమేషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం పొజిషన్ ప్రాపర్టీకి యానిమేషన్స్ ఇవ్వాలి ఇక్కడ. సో సింపుల్ ఇప్పుడు స్టార్టింగ్ ఇనీషియల్ పాయింట్ ఆఫ్టర్ 2 సెకండ్స్ ఇది లోపటికి రావాలి. సో నేనేం చేశానంటే ఇప్పుడు యానిమేషన్ ఆన్ చేయాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ స్టాప్ వాచ్ మీద నేను లెఫ్ట్ క్లిక్ చేయాలి. స్టాప్ వాచ్. సో స్టాప్ వాచ్ మీద లెఫ్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడు ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కీ ఫ్రేమ్‌లో ఏంటిదంటే ప్రెజెంట్ ఆ టెక్స్ట్ ఏదైతే పొజిషన్స్‌లో ఉందో ఆ పొజిషన్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుంటుందన్నమాట కీ ఫ్రేమ్‌లో. ఓకే. అది. సో, ఇప్పుడు నేను లైక్ ఒక 2 సెకండ్స్ తర్వాత లోపటికి రావాలి అనుకో, అంటే 2 సెకండ్స్‌లో లోపటికొచ్చేసేయాలి అనుకో, ఫస్ట్ నేను ఇక్కడ టైమ్‌లైన్ చేంజ్ చేయాలి. టైమ్ స్లైడర్‌ని 2 సెకండ్స్ దగ్గర పెట్టుకున్నాక తర్వాత పొజిషన్‌ని చేంజ్ చేయాలి. ఫస్టే పొజిషన్ చేంజ్ చేయొద్దనమాట. నువ్వు ఫస్టే పొజిషన్‌ని చేంజ్ చేసినావనుకో, చేంజ్ చేస్తే ఇదే కీ ఫ్రేమ్‌లో మనం ఇక్కడనే ఉంటున్నాం కాబట్టి ఈ కీ ఫ్రేమే అప్‌డేట్ అయిపోతదనమాట ఈ పొజిషన్‌కి మనకి. అలా గాదు. మనకెలా అవ్వాలి 2 సెకండ్స్ అంటే 2 సెకండ్స్ లోపల టెక్స్ట్ అనేది ఇక్కడికి రావాలి. సో, ఫస్ట్ మనం టైమ్ స్లైడర్‌ని మూవ్ చేసుకోవాలి. 2 ఆర్ 3 సెకండ్స్ వాటెవర్ మన రిక్వైర్మెంట్ బట్టి. తర్వాత ఈ టెక్స్ట్ యొక్క పొజిషన్‌ని ఇలా చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. సో చూడు నేనెప్పుడైతే ఈ టెక్స్ట్ యొక్క పొజిషన్ చేంజ్ చేశానో, ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ వచ్చేసింది. ఈ కీ ఫ్రేమ్‌లో ఏంటిదంటే, ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్ చేసామో టెక్స్ట్‌ని, దాని యొక్క కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుందన్నమాట. ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ప్లే చేశాననుకో, సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ప్లే చేయడానికి స్పేస్ ప్రెస్ చేస్తే నాకు టైటిల్ అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం యానిమేషన్ యొక్క స్పీడ్ ఒకవేళ డిక్రీజ్ చేసుకోవాలి అనుకో, సపోజ్ ఇప్పుడు మనకి టైటిల్ వస్తుంది. కొంచెం స్లోగా వస్తుంది. నాకు ఫాస్ట్‌గా రావాలి అనుకుంటే, నేను ఈ కీ ఫ్రేమ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఈ కీ ఫ్రేమ్‌ని నేను దగ్గరికి పెట్టాననుకో, లెట్స్ సే 1 సెకండ్ పెట్టాననుకో, సో ఇప్పుడు ఏమవుతుందంటే యానిమేషన్ అనేది ఫాస్ట్‌గా ప్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి డెస్టినేషన్ సేమే. బట్ ఇక్కడ మనకి టైం తక్కువైపోతుంది గాబట్టి, ఇప్పుడు యానిమేషన్ అనేది కొంచెం ఫాస్ట్‌గా వస్తుందనమాట. ఒకవేళ నేను దూరం పెట్టాననుకో, సో లెట్స్ సే ఒకవేళ 6 సెకండ్స్‌కి పెట్టాననుకో, సో ఇప్పుడు సేమ్ డెస్టినేషన్ బట్ 6 సెకండ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది టెక్స్ట్ అనేది మెల్లగా వస్తుందనమాట. ఓకే. సో యానిమేషన్ స్పీడ్ డిపెండ్స్ ఆన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద కీ ఫ్రేమ్ అన్నమాట. సో కీ ఫ్రేమ్ నువ్వెంత దగ్గర పెట్టుకుంటే యానిమేషన్ అనేది అంత ఫాస్ట్ వస్తుంది. కీ ఫ్రేమ్ ఎంత దూరం పెట్టుకుంటే యానిమేషన్ అనేది అంత స్లోగా వస్తుందన్నమాట. అది. అండ్ ఆల్సో మనకి యానిమేషన్ కంపల్సరీ ఫస్ట్ నుంచే స్టార్ట్ కావాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం. మనం లెట్స్ సే యానిమేషన్ నాకు 1 సెకండ్ తర్వాత స్టార్ట్ అవ్వాలి, 2 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అవ్వాలి అంటే గూడా మనం ఈ కీ ఫ్రేమ్స్‌ని రెండిటిని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చనమాట. లెట్స్ సే నేనిప్పుడు 2 సెకండ్స్ తర్వాత పెట్టాననుకో, సో ఇప్పుడేమవుతుందంటే ఆ యానిమేషన్ అనేది నాకు 2 సెకండ్స్ తర్వాత ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ బయటుంది గాబట్టి, సో దాని ప్రీవియస్‌గా ఏం కీ ఫ్రేమ్ లేదు కాబట్టి, ఇదే ఫస్ట్ పాయింట్ కీ ఫ్రేమ్ గాబట్టి మనకి చేసామనుకో ఇలా. సో 2 సెకండ్స్ తర్వాత ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో డిపెండ్స్ మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎప్పుడు టైటిల్ కావాలి ఏంటిదా అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఇలా పెడతాను. లెట్స్ సే దీని యొక్క కీ ఫ్రేమ్ ఇలా పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ మధ్యలోకొచ్చి లెట్స్ సే నేను ఈ టెక్స్ట్‌ని నేను పైకి మూవ్ చేశాననుకో, పైకి మూవ్ చేస్తే చూడు ఇప్పుడు పైకి ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడేమవుతుంది మనకి టెక్స్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ కీ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ పైకెళ్తుంది. ఇప్పుడు చూడు ప్లే చేస్తే ఫస్ట్ పైకెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ కీ ఫ్రేమ్ ఎక్కడుంది? కిందకుంది కాబట్టి ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇది. ఓకే. సో జస్ట్ ప్లే చేస్తే ఇలా వస్తుంది.
అండ్ ఆల్సో మనం యానిమేషన్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి పాత్ కూడా క్రియేట్ అవుతుంది. సో, మనకు తెలుస్తదనమాట. టెక్స్ట్ అనేది ఏ పాత్‌లో వెళ్తుందా అనేది తెలుస్తది. సో, ఇన్ కేస్ నువ్వు డైరెక్ట్‌గా ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ పాత్‌లో 3 స్క్వేర్స్ ఉన్నాయిక్కడ. 3 స్క్వేర్స్. ఈ స్క్వేర్స్ ఈస్ నథింగ్ బట్ ఏంటిదంటే కీ ఫ్రేమ్స్ అన్నమాట. ఇప్పుడు చూడు నేను ఈ కీ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేశాననుకో, చూడు ఇక్కడ ఇది హైలైట్ అయింది. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది హైలైట్ అయింది. అంటే ఇక్కడనే అడ్జస్ట్ చేసుకోవడం అనేది కాకుండా మనం ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాననుకో, డైరెక్ట్‌గా నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. సో, ఈ కీ ఫ్రేమ్ అనేది అప్‌డేట్ అయిపోతుందన్నమాట డైరెక్ట్‌గా. అదే నువ్వు ఇక్కడుండి ఇలా మూవ్ చేశావనుకో, అప్పుడేమవుతుంది నాకిక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. లెట్స్ సే నాకు ఇంకొక కీ ఫ్రేమ్ క్రియేట్ అవ్వద్దు. ఆ ఉన్న కీ ఫ్రేమే నాకు అప్‌డేట్ అవ్వాలి అంటే, నువ్వు ఆ కీ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. సో, అదే కీ ఫ్రేమ్ ఇక్కడ అప్‌డేట్ అయిపోతుందన్నమాట. అది. సో, ఇన్ కేస్ మనకి కీ ఫ్రేమ్ వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా డిలీట్ కూడా చేసుకోవచ్చు. డిలీట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి. అది. అది. సో, నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ నాకు ఈ టెక్స్ట్ అనేది ఒక 2, 3 సెకండ్స్ ఇక్కడ హోల్డ్‌లో ఉండాలి. 2, 3 సెకండ్స్ తర్వాత మళ్ళీ నాకు బయటికెళ్ళాలి అనుకో. ఓకే. సో, ఇప్పుడు నేను ప్లే చేస్తుంటే ఇక్కడికొచ్చింది, ఆగిపోయింది. తర్వాత ఏం కీ ఫ్రేమ్ లేదు. సపోజ్ నేను ఒకవేళ డైరెక్ట్‌గా బయట పెట్టేసాననుకో, నెక్స్ట్ థర్డ్ కీ ఫ్రేమ్ డైరెక్ట్‌గా బయట పెట్టేసాననుకో, పెట్టేస్తే నాకు ఆ టెక్స్ట్ అనేది అక్కడ ఆగదు. సో, నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు కంటిన్యూ‌గా ఎళ్ళిపోతుంది. ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ కీ ఫ్రేమ్ అనేది బయటికే వెళ్తుంది కాబట్టి అక్కడ ఆగకుండా వెళ్తుందన్నమాట. అలా గాకుండా లెట్స్ సే నేను ఇది కొంసేపు హోల్డ్‌లో ఉండాలి. ఓకే. కొంసేపు నాకు హోల్డ్‌లో ఉన్నాంక తర్వాత బయటికెళ్ళాలి అనుకో. సేమ్ కీ ఫ్రేమ్‌ని నువ్వు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, లెట్స్ సే నేను ఈ కీ ఫ్రేమ్స్‌ని కాపీ చేసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది. లెట్స్ సే నువ్వు ఎన్ని సెకండ్స్ హోల్డ్‌లో ఉండాలి అనుకుంటున్నావో అంత టైమ్ స్లైడర్ మూవ్ చేసుకొని అక్కడ కంట్రోల్ వి అన్నావనుకో అక్కడ పేస్ట్ అయిపోతుందన్నమాట. సో, నువ్వు కంట్రోల్ వి ప్రెస్ చేసే ముందు టైమ్ స్లైడర్ ఎక్కడుందో ఆ పొజిషన్స్‌లోనే పేస్ట్ అవుతదన్నమాట. కొన్ని ఫ్రేమ్స్ తర్వాత దీన్ని బయట పెట్టాలి. సో, ఇప్పుడు నేను ప్లే చేశాననుకో ఇక్కడ హోల్డ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ బయటికెళ్తుంది. ఇలా. సో, ఇప్పుడేమవుతుందంటే మనకి ఈ 2 కీ ఫ్రేమ్స్ 2 సేమ్ కాబట్టి టెక్స్ట్ అనేది ఇక్కడికొచ్చినప్పుడు అది అలానే ఉండిపోతుంది. ఒకవేళ ఈ కీ ఫ్రేమ్ లేదనుకో, లేకపోతే డైరెక్ట్‌గా మూవ్ అయిపోతుందన్నమాట అది. సో, కీ ఫ్రేమ్స్‌ని హోల్డ్ చేయాలి అనుకుంటే ఇలా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో, ప్లే, హోల్డ్ తర్వాత వెళ్ళిపోతుంది. ఇలా. ఓకే. అది. సో, ఇలా చేసుకోవచ్చనమాట యానిమేషన్. బేసిక్ పొజిషన్ యానిమేషన్ అనేది. ఓకే. అండ్ నువ్వు బయటికి పైకి వెళ్ళాలంటే పైకి గూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. లైక్ డెస్టినేషన్ పైకి వెళ్ళాలంటే సపోజ్ ఇప్పుడు ఈ టైమ్‌లైన్. మనం ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్‌నే అప్‌డేట్ చేయాలి అనుకో. ఓకే. ఈ కీ ఫ్రేమ్‌ని అప్‌డేట్ చేయాలి అనుకుంటే దీని కీ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా నువ్వు మూవ్ చేసుకొని ఇక్కడ గూడా పెట్టుకోవచ్చనమాట ఇలా. ఇలా పెట్టేసుకుంటే చూడు ఇప్పుడు వస్తుంది. ఇలా అండ్ పైకెళ్ళిపోతుంది ఇలా. సో, మనం టైమ్‌లైన్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం గూడా లేదు. జస్ట్ నువ్వు ఆ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని నువ్వు దీన్ని ఎక్కడ మూవ్ చేస్తే ఆ డెస్టినేషన్ కీ ఫ్రేమ్ అనేది అక్కడికి మూవ్ అయిపోతుందన్నమాట ఇలా. ఓకే. అండ్ ఆల్సో ఇన్ కేస్ కొన్ని సిట్యుయేషన్స్‌లో నువ్వు కీ ఫ్రేమ్ దగ్గరికెళ్లి ఎడిట్ చేయాలి అనుకో. సో, టైమ్ స్లైడర్ నాకు ఎగ్జాక్ట్‌గా కీ ఫ్రేమ్ మీదకి జంప్ అవ్వాలి అంటే మనం 2 షార్ట్ కట్స్ యూజ్ చేసుకోవాలి. ఒకటి జే అండ్ కే. ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుందన్నట్టు ముందు ముందు. టైమ్‌లైన్ నాకు ఎగ్జాక్ట్‌గా ఆ కీ ఫ్రేమ్స్ మీదకి జంప్ అవ్వాలి అంటే నార్మల్‌గా ప్లే చేస్తే ఏమవుతుంది మనకి ఇలా ప్లే అయిపోతుంది. ఓకే. నాకు ఎగ్జాక్ట్‌గా ఆ టైమ్‌లైన్ కీ ఫ్రేమ్ మీదకి వెళ్ళాలి అనుకో. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ కీ ఫ్రేమ్‌ని అప్‌డేట్ చేయాలి అనుకుంటున్నావు. ఓకే. లెట్స్ సే ఈ కీ ఫ్రేమ్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నావు. సో, నువ్వు టైమ్ స్లైడర్ ఒక్కొక్కసారి దీని మీద ఉన్నట్టే అనిపిస్తది మనకి చూడు. దీని మీద ఉన్నట్టే అనిపిస్తది. కానీ నువ్వు కొంచెం జూమ్ చేసావనుకో చూడిక్కడ. సో, ఆ కీ ఫ్రేమ్ మీద లేదు మనకి. సో, జూమ్ చేసి మళ్ళీ ఇక్కడ మూవ్ చేసుకోవాల్సొస్తదనమాట. అండ్ ఆల్సో నీకు ఇంకా ఇండికేషన్ ఏంటిదంటే, ఈ టైమ్ స్లైడర్ నాకు ఆ కీ ఫ్రేమ్ మీద ఉందా? లేదా? అనేది మనకిక్కడ తెలుస్తది చూడు. పొజిషన్ ప్రాపర్టీ పక్కన ఇప్పుడు చూడు నేను టైమ్‌లైన్ దీని మీకు తీసుకెళ్ళాననుకో, ఇది ఇక్కడ చూడు బ్లూ మీద బ్లూ కలర్ కిందకి హైలైట్ అయింది.
ఒకవేళ లైక్ ఆ కీ ఫ్రేమ్ మీద లేదనుకో టైమ్ స్లైడర్ ఇక్కడ నాకు నార్మల్ గ్రే కలర్ వచ్చేస్తుందనమాట. ఇలా తెలుసుకోవచ్చనమాట. సో, ఏమవుతుందంటే, మనం ఇప్పుడు జూమ్ జేయకుండా ఒక్కొక్కసారి కీ ఫ్రేమ్ మీద ఇక్కడ పెట్టేసినామనుకో, ఇప్పుడు ఓకే. లెట్స్ సే ఇది మన కీ ఫ్రేమ్ మీద ఉన్నట్టే కనబడుతుంది చూడు. కీ ఫ్రేమ్ మీద ఉన్నట్టే కనబడుతుంది. లెట్స్ సే ఓకే. కీ ఫ్రేమ్ మీద ఉంది గదా! అని జెప్పేసి నువ్వు ఇక్కడ వేరేదేదన్నా పెట్టినావనుకో, యాక్చువల్‌గా ఏమవుతుంది నాకక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ గూడా క్రియేట్ అయిపోతుంది జూడు. సో, అప్పుడు మనకి యానిమేషన్ అనేది ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ అక్కడికెళ్ళి ఇలా వస్తుందనమాట. ఇలా. సో, యానిమేషన్ ప్రాబ్లమ్స్ ఒస్తది. సో, అందుకే ఎగ్జాక్ట్‌గా మనకి టైమ్ స్లైడర్ అనేది ఎగ్జాక్ట్ కీ ఫ్రేమ్స్‌కి వెళ్ళాలి అనుకుంటే, ఈ షార్ట్ కట్స్ యూజ్ చేసుకుంటాం. లైక్ జే అండ్ కే. కే ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ కీ ఫ్రేమ్ మీదకి జంప్ అవుతాం. జే ప్రెస్ చేస్తే బ్యాక్వర్డ్ కీ ఫ్రేమ్స్ మీదకి జంప్ అవుతామనమాట. సో, జే అండ్ కే. అండ్ ఇప్పుడు నాకు యానిమేషన్ స్పీడ్ తగ్గించుకోవాలనుకుంటే జస్ట్ ఇలా తగ్గించుకోవచ్చు. ఇలా ప్లే చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొకటి సేమ్ యానిమేషన్ నాకిప్పుడు వేరే టెక్స్ట్ కూడా అప్లై చేయాలి అనుకో. లెట్స్ సే ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ వస్తుంది. ఆర్టిస్ట్ క్లిక్ వస్తుంది. ఇలా కిందకెళ్ళిపోతుంది. దాని తర్వాత వెంటనే నాకు వేరే టెక్స్ట్ కూడా రావాలి ఇలా. లెట్స్ సే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనుకో. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలా రావాలి. మళ్ళీ కిందకెళ్ళాలి. సో, అలా చేయాలి అనుకో ఆల్రెడీ దీనికి యానిమేషన్స్ ఇచ్చేసాను గాబట్టి, మనం దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే. డూప్లికేట్ చేసుకుంటే విత్ యానిమేషన్స్ డూప్లికేట్ అయిపోతుంది. జస్ట్ మనం టెక్స్ట్ ఫాంట్ చేంజ్ అంటే టెక్స్ట్ చేంజ్ చేస్తే సరిపోతుంది మనకి. సో, ఈ లేయర్‌ని నేను డూప్లికేట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి ప్రెస్ చేస్తాను. ఓకే. కంట్రోల్ డి ప్రెస్ చేసి అండ్ ఇప్పుడు నేను ఈ టెక్స్ట్‌ని ఎడిట్ చేయాలి అనుకో జస్ట్ నువ్వు డబుల్ క్లిక్ చేయొచ్చు ఇక్కడ. డబుల్ క్లిక్ చేసి మళ్ళీ వేరేది టైప్ చేయొచ్చన్నమాట. లెట్స్ సే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నాననుకో. ఓకే. ఇక్కడ టైప్ అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు 2 ఓవర్‌లాప్ అయితుంది. ఎందుకంటే 2 ఒకటేసారి వస్తుంది కాబట్టి. సో, ఫర్ టైమ్ బీయింగ్ చూడు ఒకసారి నేను దీన్ని ఆఫ్ చేస్తాను. సో, చూడు ఇక్కడ టెక్స్ట్ అనేది ఎడిట్ అయిపోయింది మనకి. ఓకే. ఇట్లా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వస్తుంది. వెళ్ళిపోతుంది. ఓకే. సో, టెక్స్ట్‌ని ఎడిట్ చేయాలంటే డబుల్ క్లిక్ మనం ఇష్టం ఉన్నది టైప్ చేసుకోవచ్చనమాట ఇలా. ఓకే. సో, ఇప్పుడు నాకేమవుతుంది 2 ఆన్ జేస్తాను. సో, ఇప్పుడు నాకు 2 ఒకటేసారి ఒస్తుంది మనకి. ఓకే. 2 ఒకటేసారి ఒస్తుంది. బట్ నాకేం గావాలి? ఫస్ట్ ఇక్కడ ఆర్టిస్ట్ క్లిక్ టెక్స్ట్ వచ్చినాక, వచ్చి వెళ్ళినాక మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ రావాలిక్కడ. ఓకే. సో, అలా రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లేయర్‌ని నేను అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇగో చూడు ఈ లేయర్‌ని నేను ఇలా మూవ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఇలా. అంటే ఇప్పుడేమవుతుంది మనకి ఆర్టిస్ట్ క్లిక్ ఎక్కడికెళ్ళిపోతుందో చూద్దాం ఫస్ట్. సో, ఇప్పుడు చూడు ఇక్కడికెళ్ళిపోయింది గదా! సో, ఇప్పుడు ఈ లేయర్‌ని నేనిలా మూవ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. అంటే నేను ఈ లేయర్ యొక్క టైమ్‌ని చేంజ్ చేస్తున్నా అన్నమాట. యానిమేషన్ యొక్క టైమ్‌ని చేంజ్ చేస్తున్నా. సో, ఈ లేయర్ ఇప్పుడు నార్మల్‌గా అయితే లేయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. బట్ నేనేం చేస్తున్నా ఇట్లా మూవ్ చేస్తే దాంట్లో ఉన్న కీ ఫ్రేమ్స్ కూడా మూవ్ అవుతదన్నమాట. దాంట్లో ఉన్న కీ ఫ్రేమ్స్ కూడా మూవ్ అవుతది చూడు ఇగో. ఓకే. సో, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఆర్టిస్ట్‌కొస్తుంది, వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వస్తుంది. సో, ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ కావాలి అనుకో ఒకవేళ ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఆర్టిస్ట్ క్లిక్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తర్వాత ఇంకా ఏదైనా వేరే టెక్స్ట్ కావాలి అనుకో. సో, దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటాం. కంట్రోల్ డి. అండ్ ఇప్పుడు ఏం చేస్తాం దీని యొక్క ఫాంట్ చేంజ్ చేస్తాం. లెట్స్ సే డబుల్ క్లిక్ చేసి నేను లైక్ ఫోటోషాప్ అన్నాననుకో ఫోటోషాప్. సో, ఇప్పుడు నార్మల్‌గా ఏమవుతుంది మనకి ఫోటోషాప్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2 ఒకటేసారి ప్లే అవుతుంది. బట్ నాకేం గావాలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వెళ్ళినాక మళ్ళీ ఫోటోషాప్ స్టార్ట్ గావాలి. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్కడెళ్ళిపోతుంది జూడు ఇక్కడికెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఈ ఫోటోషాప్ యొక్క లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ చేస్తాను ఇలా. సో, ఇప్పుడేమవుతుంది నార్మల్‌గా జస్ట్ ఇలా వస్తుంది. ఆర్టిస్ట్ క్విక్ వెళ్తుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మళ్ళీ తర్వాత ఫోటోషాప్. సో, నెక్స్ట్ వీడియోలో నేను మల్టిపుల్ ప్రాపర్టీస్‌కి యానిమేషన్స్ ఎలా ఇవ్వాలో చూపెడతాను. అంటే పొజిషన్సే గాకుండా స్కేల్, రొటేషన్స్ అనేది చూపెడతాను నేను.